భారతదేశ ఇంజనీరింగ్ ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యం పంబన్ బ్రిడ్జ్. తమిళనాడులోని పవిత్ర క్షేత్రం రామేశ్వరంను భారత ప్రధాన భూభాగంతో కలిపే ఈ అద్భుత సముద్ర వంతెన నీలి సముద్రపు అలల మధ్య గర్వంగా నిలుస్తుంది. 1914లో ప్రారంభమైన పంబన్ వంతెన భారతదేశంలోని మొదటి సముద్ర రైల్వే వంతెనగా చరిత్ర సృష్టించింది. శతాబ్దానికి పైగా తుఫాన్లు, ఉప్పుగాలులు, ఉగ్ర అలలను తట్టుకుని నిలబడింది. ఈ వంతెన ప్రత్యేకత ఏమిటంటే మధ్యలో ఉన్న డబుల్ లీఫ్ బాస్క్యూల్ భాగం. నౌకలు వెళ్లేందుకు అది పైకి లేవటం ఒక అద్భుత దృశ్యం. రైలు నెమ్మదిగా ఈ వంతెనపై ప్రయాణిస్తుంటే రెండు వైపులా విస్తరించిన సముద్రం మధ్య ప్రయాణించడం ఒక మాయాజాల అనుభూతిని కలిగిస్తుంది. ఆకాశం సముద్రం మధ్య ప్రయాణిస్తున్నట్టుగా ఉంటుంది. భారతదేశపు చివరి అంచున సముద్రం ముద్దాడే ఒక మర్మమైన నేల ఉంది. అదే ధనుష్కోడి. తమిళనాడులోని పవిత్ర ద్వీపం రామేశ్వరం చివర భాగంలో ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు కిటకిటలాడే పట్టణం. రైల్వే స్టేషన్, చర్చి, పోస్ట్ ఆఫీస్, ఇళ్ళు, జీవంతో నిండిన జీవితమితం ఇక్కడ సాగేది. కానీ 1964లో వచ్చిన భయంకరమైన చండమారుతం ఒక్క రాత్రిలోనే ధనుష్కోడి చరిత్రను మార్చేసింది. భారీ అలలు పట్టణాన్ని ముంచేశాయి. రైలు సహా వందలాది ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయి. అప్పటి నుంచి ధనుష్కోడి గోస్ట్ టౌన్గా మారింది. ఇప్పుడక్కడ కనిపించేది కూలిపోయిన గోడలు, శిథిలమైన చర్చి, ఇసుకలో మునిగిన రైల్వే జాడలు. కానీ ఆ శిథిలాల వెనుక దాగి ఉంది ఒక గొప్ప కథ, కాలం చెరిగించలేని జ్ఞాపకం. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కథ కాదు, ఇది పురాణ గాథలతో కూడిన పవిత్ర స్థలం కూడా. రామాయణం ప్రకారం ఇక్కడి నుంచే శ్రీరాముడు లంక వైపు వంతెన నిర్మాణానికి ఆదేశించినట్లు చెబుతారు. సముద్రం రెండు వైపులా కనిపించే ఈ ప్రాంతం ఆధ్యాత్మికత మరియు ప్రకృతి అందాల కలయిక. ధనుష్కోడి వద్ద ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు బంగాళాఖాతం కలిసే అద్భుత దృశ్యం కనిపిస్తుంది. తెల్లని ఇసుక తీరాలు, నీలి అలలు, ప్రశాంతమైన గాలి, ఇవన్నీ కలిపి ఒక ఆత్మసాక్షాత్కార అనుభూతిని కలిగిస్తాయి. భూమి ముగిసే చోట కథలు మొదలవుతాయి. అదే ధనుష్కోడి. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ధనుష్కోడి మార్గంలో ఉన్న కోదండరామస్వామి ఆలయం రామాయణ గాథలతో ముడిపడి ఉన్న మహత్తర తీర్థక్షేత్రం. పురాణాల ప్రకారం లంకాధిపతి రావణుని సోదరుడు విభీషణుడు ఇక్కడే శ్రీరాముని ఆశ్రయం పొందాడు. ఈ పవిత్ర స్థలంలోనే శ్రీరాముడు విభీషణుని లంకరాజుగా పట్టాభిషేకం చేసినట్లు చెబుతారు. అందుకే ఈ ఆలయం భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. 1964లో వచ్చిన భయంకర తుఫాను ధనుష్కోడి పట్టణాన్ని నాశనం చేసినప్పటికీ ఈ ఆలయం మాత్రం సముద్ర అలలను తట్టుకుని నిలిచింది. ఇది భక్తి, విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ్నుంచి కొద్ది దూరంలో కనిపించే మరో అద్భుతం రామసేతుతో సంబంధం ఉన్నట్టు చెప్పబడే తేలియాడే రాళ్ళు. రామాయణం ప్రకారం శ్రీరాముడు వానరసేన సహాయంతో లంకకు చేరేందుకు సముద్రంపై వంతెన నిర్మించాడు. ఆ వంతెనను రామసేతు అని పిలుస్తారు. అక్కడ ప్రదర్శనలో ఉంచిన కొన్ని రాళ్ళు నీటిపై తేలుతూ కనిపిస్తాయి. సాధారణంగా రాయి నీటిలో మునగాలి, కానీ ఈ రాళ్ళు తేలడం భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఆలయం చుట్టూ వీచే సముద్రగాలి, దూరంగా వినిపించే అలల స్వరం, గంటల నాదం ఇవన్నీ కలిపి ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయి. భారతదేశంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి రామనాథస్వామి టెంపుల్. తమిళనాడులోని పవిత్ర ద్వీపం రామేశ్వరంలో ఉన్న ఈ మహా ఆలయం భక్తి, చరిత్ర, శిల్పకళల సమ్మేళనం. రామాయణం ప్రకారం లంకలో రావణుణ్ణి సంహరించిన తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య దోష నివారణ కోసం ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు పురాణాలు చెబుతాయి. అందుకే ఈ దేవాలయాన్ని రామనాథస్వామి ఆలయం అని పిలుస్తారు. రాముడిచే ఆరాధించబడిన శివుడు. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత పొడవైన మందిర ప్రాకారాల కోసం ప్రసిద్ధి. వేలాది అద్భుతమైన స్తంభాలతో నిర్మించిన దీర్ఘ మార్గం ఒక శిల్పకళా అద్భుతం. ప్రతి స్తంభం మీద ఉన్న చెక్కుబొమ్మలు, అలంకరణలు చూసిన వారిని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడ ఉన్న 22 తీర్థ కుళాయిలు మరొక విశేషం. భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ పవిత్ర జలాలతో స్నానం చేసి శుద్ధి పొందుతారు. ప్రతి తీర్థానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. గంభీరంగా ఎగసి నిలిచిన గోపురాలు, గంటల నాదం, వేలువుల స్వరం, అగరు సువాసన ఇవన్నీ కలిపి ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయి. రామేశ్వర ఆలయం కేవలం ఒక కట్టడం కాదు, అది ఒక విశ్వాసం, ఒక యాత్ర, ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. సముద్ర తీరాన నిలిచిన ఈ పవిత్ర క్షేత్రం మనసును ప్రశాంతం చేస్తుంది, ఆత్మను పవిత్రం చేస్తుంది. రామేశ్వరం భక్తి ఎప్పటికీ నిలిచే స్థలం.